సో చాలా మంది ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు C23 వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ది, ఫోర్త్ సెమిస్టర్ది, అలాగే థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారండి. సో ఇంతకుముందు వీడియో చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది కూడా ఇంకా కామెంట్లు పెడతానే ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక ఏపీటీజీ ఎస్బిటెడ్ డిప్లొమా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇంతకుముందు చెప్పాను. సో వీటికి సంబంధించిన అన్ని రిలీజ్ చేశారు. ఈ రెగ్యులర్ అన్ని కూడా ఈ నెలాఖరికి రిలీజ్ అయ్యేదానికి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఈ రీవాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో దాని గురించి ఈ రిజల్ట్స్ హోల్డ్ వెళ్ళటం జరిగిందని చెప్పి చాలా మంది కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సెక్రటరీ గారు అనేది చేంజ్ అవడం అయితే జరిగింది కాబట్టి మరి ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయ్యేది ప్రతిదీ కూడా ఆయన అకౌంట్లోకి వస్తుంది. ఎందుకంటే ఆయన సిగ్నేచర్ లేనిది వాటి మీద ఆ రిజల్ట్స్ అనేవి ఫైల్స్ అనేవి అప్లోడ్ కావు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే సిగ్నేచర్ ఉండాలి కాబట్టి. అయితే దానికోసం ఏమైనా తప్పులు ఉన్నాయో లేవో అని చెప్పేసి ఈ రివాల్యుయేషన్ ఇవి కండక్ట్ చేస్తా ఉన్నట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ మీకు డిక్లేర్ అయ్యేదానికి ఉంటుంది. పాలసీ కౌన్సిలింగ్ నడుస్తూ ఉన్నది. సో ఇక ఖచ్చితంగా అయితే మీకు అతి త్వరలో ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాబోతున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.